నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మన టెర్రస్ గార్డెన్‌లో కూరగాయలు అయితే హార్వెస్ట్‌కి రెడీ అయ్యాయి. వాటిని కోసుకుంటూ కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం. అంటే చిన్న చిన్న కంటైనర్స్‌లో కూడా ఇంత మంచి దిగుబడి రావటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పోషకాలు మొక్కలకి ఇస్తే ఇలా మంచి సైజులో కాయలనేవి రెడీ అవుతాయో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మీ అందరూ కూడా ఈ సంవత్సరంలో మీరు అనుకున్న గోల్స్ని తప్పకుండా రీచ్ అవ్వాలని, మీకు అంతా మంచి జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. చూసారా, థర్మాకోల్ బాక్స్లో వేసిన ఈ బీరపాదు నుంచి ఎంత మంచి సైజులో బీరకాయలు అనేవి మనం కోసుకున్నాము. ఏదైనా కూడా ఎప్పుడు కూడా మనం తీగజాతి పాదులకి సంబంధించిన వెరైటీస్ పెట్టుకునేటప్పుడు పెద్ద సైజు కంటైనర్ని మనం ప్రిఫర్ చేసుకోవాలండి. పెద్ద సైజు కంటైనర్లో కానీ మనం మట్టిని నింపుకుని పాదులు పెట్టుకుంటే దిగుబడి అనేది చాలా బాగుంటుందన్నమాట. కంటైనర్ సైజ్ అనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే దానిలో నింపుకునే మట్టిని కలుపుకునే విధానం పైనే మనం తీసుకునే దిగుబడి అనేది 99.9% ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే మొక్కకు కావాల్సిన పోషకాలు మనం మంచిగా అందిస్తేనే ఆ పాదు అనేది హెల్తీగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి, అంటే రోగనిరోధక శక్తి కూడా మొక్కలకి మంచిగా ఉంటుందన్నమాట. మనం మొక్కలకి అందించే పోషకాలు ఇచ్చే ఎరువులు, ఆ పెస్టిసైడ్స్ అవన్నీ కూడా మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. సో మట్టిని ఎలా కలుపుకోవాలో పాత వాళ్ళకి చాలామందికి తెలుసు, కొత్త వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. 1% మట్టి తీసుకోండి. మీ ఏరియాలో ఏ మట్టి దొరికితే ఆ మట్టిని 1% తీసుకుని, అలాగే 1% కొబ్బరి పొట్టు, ఇంకొక శాతం ఎరువు అనమాట. ఎరువు అనేది మీకు ఏ ఎరువు దొరికితే ఆ ఎరువు వేసుకోవచ్చు. ఆవు ఎరువు కానీ, గేదె ఎరువు, మేక ఎరువు, లేదంటే మీకు వర్మీ కంపోస్ట్ అందుబాటులో ఉంటే వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ వేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక ఎరువు 1% తీసుకోవాలి. 3 అంటే మట్టి, ఎరువు, కొబ్బరి పొట్టు, ఈ 3 సమపాలనలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని, కొంచెం వేపిండిని కూడా మీరు ఆ మట్టిలో వేసుకుని కలిపి కానీ విత్తనాలు పెట్టుకుంటే బేరు పురుగు ప్రాబ్లం అది ఉండదన్నమాట. అలా కలుపుకుని మనం చక్కగా ఫస్ట్ విత్తనాలు పెట్టుకోవాలి. ఏ రకం వెరైటీకి మనం ఎన్ని కంటైనర్స్ పెట్టుకోవాలనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. బీరపాదులు అనుకోండి, కోసిన ప్రతిసారి, అంటే మన ఇంట్లో ఒక 3 నుంచి 4 అలా ఉన్నారనుకోండి, 3 లేదా 4 అలా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు కనీసం 2 లేదా 3 కంటైనర్స్లో మనం ఒకేసారి విత్తనాలు పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా కాయలు అనేవి వస్తాయన్నమాట. అలాగే 15 రోజులకి మనం కొత్త పాదులు, బీరపాదులు అనేవి పెట్టుకుంటూ ఉండాలి. తొందరగా కాపుకు వస్తాయి, అలాగే తొందరగా కాపు కూడా ఎండ్ అయిపోతాయి. కాబట్టి బీరపాదులు కనీసం నెలలో 2 సార్లు మనం గ్యాప్ తీసుకుంటూ పెట్టుకోవాలండి. కాకరపాదు అయితే అవసరం లేదు. కొంచెం ఒక 3 నుంచి 4 నెలల పాటు అలా మనకు కాపు వస్తూనే ఉంటుంది కాకరపాదు. కాబట్టి 2 నెలలకి కొత్త పాదులు పెట్టుకుంటే కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఎరువులు అవి మంచిగా కలుపుకుని మట్టిని నింపేసుకుని విత్తనాలు పెట్టుకుంటే, వన్స్ ఆ పాదు ఎదిగి పూత పింద స్టార్ట్ అయ్యి ఒక కాపు వచ్చేంత వరకు మనం ఎక్స్ట్రాగా ఎరువులు అవి వేయవలసిన అవసరం లేదనమాట. అయితే ఈ లోపు అసలు ఇంకా పాదుల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, అవే కాసేస్తాయి అని కాదు. మనం చక్కగా దానికి అవసరానికి తగినట్టుగా నీళ్లు పోసుకుంటూ మధ్యలో ఏంటంటే పాదు పెరిగేటప్పుడు ఏయో ఒక పెస్టిసైడ్స్ని ఆర్గానిక్గా మనం తయారు చేసుకుని స్ప్రేలు అవి చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి, కీటకాలు అలాంటివి, అంటే వచ్చే ఆకుల్ని అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే దానికి సంబంధించి మనం ఎలాంటి పెస్టిసైడ్స్ని ఇవ్వాలనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ మాకేం తెలీదు, ఏమి ఇవ్వాలో ఏంటో అనుకుంటే మీరు ఫస్ట్ చక్కగా పాదులు కొంచెం 2 నుంచి 3 ఆకులు వచ్చి తీగలు రావడం స్టార్ట్ అవుతుంది అనే టైం నుంచి కూడా మనం వేప నూనె 15 రోజులకు ఒకసారి కంటిన్యూస్గా స్ప్రేలుగా చేసుకోవటం, 15 రోజులు గ్యాప్ ఇచ్చి, గోమూత్రాన్ని కూడా అలాగే నెలకొకసారి, కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని ఆకులన్నిటి మీద కొంచెం చిన్నగా చల్లుకోవటం, ఇలా చిన్నవి మార్చి మనం ఏదో ఒక పెస్టిసైడ్ని మొక్కలకి ఇవ్వటం వల్ల చాలా రకాల పెస్ట్లు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. కొన్ని ఏంటంటే సీజన్ వారీగా పెంచుకునే కూరగాయలు ఉంటాయి, పండించుకునే కూరగాయలు. ఇంకొన్ని ఏంటంటే సంవత్సరం అంతా కూడా కాసే కూరగాయలు ఉంటాయి. మనకి నచ్చిన వెరైటీలని చక్కగా నచ్చినట్టుగా గ్యాప్ తీసుకుంటూ మొక్కలు అవి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. గార్డెన్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక పని మనం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక కొత్త మొక్క వేయటము, కొత్తగా విత్తనాలు పెట్టుకోవటం, ఆ మొక్కల మధ్యలో కలుపు తీసుకోవటం,
మట్టిని గుల్ల చేసుకోవటం. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ చేసేటప్పుడు మనం కంటైనర్‌లో ఉండే మట్టిని ఎప్పటికప్పుడు గుల్ల చేసుకుంటూ ఉండాలి. కనీసం వారానికి ఒకసారైనా. ఆ మట్టిని గుల్ల చేయటం వల్ల మొక్కనేది ఏపుగా పెరిగి చక్కగా మంచి దిగుబడి అనేది రావటానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ టిప్ చాలా చిన్నదిగా కనపడినా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. సో, కంటైనర్‌లో ఉండే మట్టిని ఎప్పటికప్పుడు గుల్ల చేసుకోండి. తర్వాత వన్స్ ఒకసారి కాపు మొదలయ్యాక 15 రోజులకు ఒకసారి మొక్క మొదలున మనం ఎరువులు ఏదో ఒక ఎరువులు వేసుకుంటూ ఉండాలి. కొంచెం గుప్పెడు లేదా 2 గుప్పెళ్ళు అలా మొక్క సైజుని బట్టి మనం వేసుకుంటూ ఉండాలనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న వంగ మొక్కలు చాలా రోజుల నుంచి హార్వెస్టులు తీసుకుంటున్నాము. వంగ మొక్కలు ఏంటంటే ఒకసారి వేసుకుంటే మనం మంచిగా దానికి శ్రద్ధ అది తీసుకుని తగిన పోషకాలు వేస్తూ ఉంటే సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు కాపు వస్తూనే ఉంటాయన్నమాట. సో, 15 రోజులకు ఒకసారి మనం కంపల్సరీగా ఎరువులవి వేసుకుంటూ ఉంటే ఇలా వన్స్ ఏంటంటే ఒకసారి చెట్టంతా పూతొచ్చేసి కాపు అయిపోయిన తర్వాత ఒక వారం అలా గ్యాప్ తీసుకుని మళ్ళీ కొత్త పూత అనేది వస్తూ ఉంటుందన్నమాట. వంకాయల్లో కూడా చాలా రకాల వెరైటీలు ఉంటాయి. మనకి నచ్చిన వెరైటీ మొక్కల్ని చక్కగా 2, 2 మొక్కల చొప్పున వేసుకోవచ్చు. అన్ని రకాల వెరైటీస్ వంకాయలు కూడా టెర్రస్ గార్డెనింగ్‌లో చాలా బాగా పెంచుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు చెప్తాననమాట. ఇంకొకటి ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ చేసేటప్పుడు రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటబుల్స్‌ని కూడా మనం టెర్రస్ గార్డెన్‌లో కంటైనర్స్‌లో పెంచుకోవచ్చండి. అయితే పచ్చిమిరప ఇలాంటి వాటిని మనం పెంచుకునేటప్పుడు ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామనమాట. అంటే హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా చక్కగా ఆర్గానిక్‌గానే మనం ఎరువుల్ని, అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్‌ని, ఆర్గానిక్ పెస్టిసైడ్స్‌ని కూడా అంటే పొగాకు ద్రావణం అనంగా లేదా వేప నూనె, పుల్లటి మజ్జిగ, ఇంగువ ద్రావణం ఇలా మార్చి మార్చి మనం ఏదో ఒకటి పెస్టిసైడ్స్‌ని కూడా స్ప్రేలుగా చేసుకుంటాం కాబట్టి కొంచెం పెస్టులు తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు మనం పెస్టులు రాకుండా ముందుగానే కంట్రోల్ చేసుకోవటానికి తగిన పెస్టిసైడ్స్‌ని మొక్కలకి ఇస్తూ ఉండాలన్నమాట. అయితే పచ్చిమిరపకి ఏంటంటే పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుందండి. కంపల్సరీగా వారానికో 10 రోజులకో పుల్లటి మజ్జిగని మొక్కల ఆకులన్నీ తడిచేటట్టుగా చక్కగా స్ప్రేలుగా చేసుకోవటం వల్ల ఆకుముడత పచ్చిమిరపలు ఎక్కువగా వచ్చే ఆకుముడత క్యూర్ అవుతుంది. అలాగే పూత రాలిపోవటం అనే ప్రాబ్లం కూడా మంచిగా దానికి పనిచేస్తుందనమాట. పూత అనేది రాలకుండా చక్కగా నిలబడి కాయలుగా మారతాయి. వంగ మొక్కలకు కూడా అన్ని రకాల మొక్కలకి కూడా పుల్లటి మజ్జిగని స్ప్రేలుగా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే పుల్లటి మజ్జిగలో జీబ్రాలిక్ యాసిడ్ ఉంటుంది. అది కొత్తగా పువ్వులు రావటానికి ప్రేరేపించే హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుందనమాట. సో, పూత అనేది బాగా వస్తుంది. వచ్చిన పూత కూడా నిలబడటానికి పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తదండి. ఖర్చు లేకుండా కొంచెం మనం ఓపిక తెచ్చుకొని కొంచెం శ్రద్ధగా తయారు చేసుకుని మొక్కలకి మనం ఇస్తే మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చండి. అంతేకాకుండా బయట మార్కెట్‌లో దొరకవా ఎంత కష్టపడి పండించుకోవటం అనే డౌట్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీదీ ఎక్కువ హార్మ్‌ఫుల్ కెమికల్స్ అవి యూజ్ చేసే ఎక్కువగా వ్యవసాయాలు కూడా చేస్తున్నారు కాబట్టి కనీసం అన్ని రకాలు మనం తినే అన్ని రకాలు మనం పండించుకోలేకపోయినా కనీసం వారంలో ఒక 3 రోజులైనా దానికి తగినట్టుగా ఇంట్లోకి సరిపడా చక్కగా ఆకుకూరలు, కూరగాయలు మాత్రమేనా మనం పండించుకోగలిగితే ఎంతో కొంత మనం హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా అనుకోవచ్చండి. సో, కొంచెం శ్రద్ధ పెట్టి ఆకుకూరలు అలాగే ఇలా సంవత్సరం అంతా పండించుకునే కూరగాయలు ఇలాంటి వాటిని మనం ఎప్పటికప్పుడు కొత్త పాదులు అవి పెట్టుకుంటూ చక్కగా ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని ఇంట్లోనే మనం పండించుకోవచ్చండి. రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. అన్నింటికంటే మించి ఏంటంటే మన ఫ్యామిలీకి హెల్తీ ఫుడ్‌ని మనం పండించి వాళ్ళకి వండి పెడుతున్నామనే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందనమాట. ఒక్కసారి మనం ఇష్టపడి మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేస్తే అసలు అవి మన లైఫ్‌లో భాగమైపోతాయన్నమాట. మనం వదిలిపెట్టాలన్నా కూడా వదిలిపెట్టలేమండి. దగ్గరగా ఒక 5 సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో అసలు జీరో నాలెడ్జ్ అనమాట. ఏమాత్రం తెలీదు. సరదాగా అలా ఒక ప్రశాంతత కోసం అలా చిన్నగా పెంచడం పూల మొక్కలు, ఆకుకూరలు ఇలా పెంచడం మొదలుపెట్టి ఈరోజు
ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు అసలు బయట కొనే పని లేకుండా ఉల్లిపాయలు ఎప్పుడన్నా పచ్చిమిరపకాయలు అలా అనమాట. ఇంకెప్పుడన్నా బోర్ కొట్టి ఇంకా బయట ఏమైనా తినాలి ఎక్స్ట్రాగా మనం పండించలేము అనుకుంటే బంగాళదుంపలు ఏదో అలాంటి వాటిని కొని తెచ్చుకోవటమే తప్ప మ్యాక్సిమం బంగాళదుంపలు కూడా టెర్రస్ గార్డెన్లో పండించానండి లాస్ట్ ఇయర్. బంగాళదుంపలు కూడా మనం సక్సెస్ఫుల్గా పెంచుకోవచ్చు. బట్ రేర్ వెరైటీస్ని పండించినప్పుడు ఇంకా హ్యాపీనెస్ డబుల్ ఉంటుందన్నమాట. క్యారెట్, బీట్రూటు, కాలీఫ్లవరు, క్యాబేజీ ఇలా చాలా రకాలు నేను ఎప్పుడు నా కళ్ళతో చూడని పంటల్ని కూడా నేను గార్డెన్లో క్యాబేజీ ఎలా ఉంటుందో తెలియదు నాకు. అంటే గార్డెనింగ్ స్టార్ట్ చేసేంత వరకు కూడా తెలీదు. అలా క్యాబేజీని కూడా పండించి చక్కగా సక్సెస్ఫుల్గా క్యారెట్, బీట్రూట్ వీటిని కూడా హార్వెస్ట్లు తీసుకున్నాము. సో చిన్నగా స్టార్ట్ చేయండి ఈ సంవత్సరం. అందులోనూ ఇది బెస్ట్ సీజన్ అనమాట. శీతాకాలం మనం వేసిన అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయ పాదులు కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. మీకు అంటే పల్లెటూరు అయితే నేల మీద ప్లేస్ ఉంటే మీరు నేల మీదే పండించుకోండి. మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. పండించడం ఈజీ. మొక్కలు కూడా తక్కువ మొక్కలున్న కాపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు నేల లేకపోతే కంటైనర్స్లో కూడా పెంచుకోవచ్చు అనమాట. ఎక్కువ ఖర్చు పెట్టి ఒకేసారి పెద్ద సైజు కంటైనర్స్ కొని అలా స్టార్ట్ చేయొద్దు. చిన్నగా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మీకు అందుబాటులో ఏమైనా పగిలిపోయిన డబ్బాలు లేదంటే ఏదైనా ఇప్పుడైతే ఎక్కువగా మనం ఆర్డర్స్ అవి పెట్టుకున్నప్పుడు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటి నుంచి ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు కవర్స్ వస్తాయి కదా, వాటిలో కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని మనం మట్టిని నింపుకుని చక్కగా ఆకుకూరని పెంచుకోవచ్చండి. ఒకసారి మీరు ట్రై చేసి కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటించాలంతే. ఆకుకూరల్ని విత్తనాలు అవి వేసినప్పుడు అవి మొలకలు వచ్చి పడిపోకుండా ఉండటానికి మనం వాటర్ది సరిగ్గా చేయటం అలా కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా సక్సెస్ఫుల్గా మనం అన్ని రకాల పంటల్ని కూడా పండించుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఫార్మింగ్ ఏంటంటే మనం ఎంత శ్రద్ధ పెట్టి ఎంత కష్టపడి పెంచుకున్నా కూడా ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలించినప్పుడు ఫెయిల్యూర్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం డిసప్పాయింట్ అవ్వకూడదనమాట. మళ్ళీ ఏంటంటే ఇంకా అలా ముందుకు వెళ్ళటమే, మళ్ళీ కొత్త పాదులు పెట్టుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాదు పెట్టుకున్న తర్వాత అది చక్కగా ఎదిగి పంట తీసుకునే టైంకి ఏదైనా పెస్ట్ అటాక్ అయ్యి మనం ఎన్ని రకాల ఆర్గానిక్ తయారు చేసుకునే పెస్టిసైడ్స్ని స్ప్రేలు చేసినా కూడా ఒక్కొక్కసారి రికవరీ అవ్వనమాట. అలా వాతావరణంలో ఒకేసారి టెంపరేచర్స్ పెరిగిపోవటం, తగ్గిపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం డిసప్పాయింట్ అవ్వకుండా అలా ముందుకు వెళ్ళిపోవటమే, మళ్ళీ కొత్త పాదులు పెట్టుకోవటం చక్కగా చాలా హ్యాపీగా ఉంటుందండి గార్డెనింగ్ చేసినప్పుడు. అనుభవిస్తే కానీ అర్థం కాదండి. బట్ కష్టం కూడా ఉంటుంది, కానీ ఇష్టంగా చేసే పనిలో కష్టం మనకి తెలీదు అంటారు కదా. చేసేటప్పుడు కష్టంగా అనిపించిన ఆ రిజల్ట్ చూసినప్పుడు ఆ కష్టం అంతా కూడా మర్చిపోతాము. సో తప్పకుండా ఇంట్లోకి సరిపడా కూరగాయలని పండించడం మొదలు పెట్టండి. ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ముందు ముందు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో 2026లో కూరగాయలని పండించుకోవాలి, కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీరు తప్పకుండా సక్సెస్ అనేది మీకు మీ సొంతం అవుతుంది. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.